రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు 2వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 7వ వచనము. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వెనుకడిలో మీ జీవితంలో దేవదేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, దేవదేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, బంధింపబడిన వారందరినీ యెహోవా విడుదల చేయును. సహోదరి సహోదరులారా, ఆత్మీయులైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మీతో ఈ ఉదయకాలం ఈ మాట వినిపిస్తున్నాడు. మీరు మీ బంధకముల నుంచి విడుదల చేసేవాడు దేవుడేనని. సహోదరి సహోదరులారా, ఏ బంధకములు మిమ్మల్ని బంధిస్తూ ఉన్నాయి, ఏ సాతాను యొక్క చెరచేత మీరు బంధింపబడి ఉన్నారో వాటన్నిటి నుండి దేవుడు మనలను విడుదల చేస్తాడు. వాటన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తాడు. ఆర్థికంగా కృంగిపోయి ఉన్నావా? జీతం వస్తుంది, నెలాఖరికల్లా పోస్టారికి వచ్చినటువంటి జీతాన్ని అడ్జస్ట్ చేయలేక నువ్వు చేసినటువంటి అప్పుల ఊబిలో చిక్కబడిన ఊబిలో నుండి బయటకు రాలేక ఎలా అడ్జస్ట్ చేయాలో అర్థం కాక బంధింపబడిన స్థితిలో నీవు ఉన్నావా? సహోదరుడా, ఆయన చెప్పినటువంటి మాట అయిను, ఆయనకు చెవియొగ్గు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, చెవియొగ్గి నా మాట విన్న ఎడల మీరు బ్రతుకుదురని దేవుని వాక్యం తెలియజేస్తున్నట్లు ఆయన మాట వినుము. నీ యొక్క బంధకముల నుండి, నీ ఆర్థిక సమస్యల నుండి దేవదేవుడు నిన్ను విడిపిస్తాడు. సహోదరి సహోదరులారా, అనారోగ్య సమస్యలతో, అనారోగ్యకరమైనటువంటి విషయాలతో కృంగిపోతూ, బంధింపబడుతూ, బంధనలోనికి వెళ్ళిపోయి వాడి యొక్క కబంధ హస్తాల చేత చెక్కబడి మార్గము గమ్యము తెలియనటువంటి స్థితిలో మీరు జీవించే వ్యక్తులై ఉన్నారా? యేసయ్య ఈ ఉదయకాలం మీకు చక్కని సువర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. బంధింపబడిన వారిని విడుదల చేయునని. ఏ బంధకములైతే నిన్ను బంధిస్తూ ఉన్నాయో, ఏ బంధకముల చేత నీవు బంధింపబడి ఉన్నావో, ఏ సంఖ్యల చేత నీవు బంధింపబడి ఉన్నావో ఆ సంఖ్యలను యేసయ్య విడిపిస్తానని దేవదేవుడు మీకు తెలియజేస్తున్నాడు. సహోదరులారా, ఒంటరితనం అనే కృంగుదలలో, డిప్రెషన్ చేత బంధింపబడినటువంటి వ్యక్తిగా నీవు బ్రతుకుతూ ఉన్నావా? యేసయ్య చెప్తున్నాడు, విడిపిస్తాడు అని. సహోదరులారా, ఆయన మాట వినండి. నిశ్చయముగా మీ జీవితంలో ఆయన చెప్పిన ప్రతి వాగ్దానము నెరవేరుతుంది. ఎందుకనగా మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. మనము ఆయన్ను వదిలేసిన ఆయన మనల్ని వదిలిపెట్టడు. మీరు యేసయ్యను వదిలివేసినా ఆయన అనేక రీతులుగా మనలను ప్రేరేపిస్తూ పిలుస్తూ ఉన్నాడు. జరుగుతున్న పరిస్థితుల రీత్యా ఆయన మనల్ని వదిలివేసి ఉన్నాడు. నేను దూరంగా ఉన్నాను, నేను ఆయనకి ఇష్టరాలని కాను అని కృంగిపోతూ నీవు ఒక డిప్రెషన్లో బ్రతికే వ్యక్తివి అయితే యేసయ్య నీ కొరకే వస్తూ ఉన్నాడు. యేసయ్య నీ కొరకే ఈ మాట వినిపిస్తున్నాడు. సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తలలో గెరసెనీయులు అనే ఒక ప్రాంతం ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి వెళ్తాడు. ఒక వ్యక్తి కొరకు నిత్యము బంధముల చేత బంధింపబడి ఉన్నాడు, సాతాను చేత బంధింపబడి ఉన్నాడు, డిప్రెషన్లో బంధింపబడి ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసయ్య విడిపించినట్లుగా ఈ ఉదయకాలమందు మీ యొద్దకు దేవుడు వస్తూ వాగ్దాన రూపముగా మీ మధ్యకు వస్తూ మిమ్మల్ని విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అనారోగ్యమైన, ఆర్థిక సమస్యమైన, డిప్రెషన్ అయినా, కృంగుదలైన ప్రతి పరిస్థితి నుండి ఆయన మిమ్మల్ని విడిపించి, బలపరిచి, భద్రపరిచి ఆయన కృపలో మిమ్మల్ని దీవించి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారిని సంతోషపరిచి నీ కృపలో వాడుకుని భద్రపరిచి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడునూ ఎల్లప్పుడూ
సన్నిధితో సదాకాలం తోడేండి ఎంబడిచ్చి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.